తెలియపరుస్తున్నాను. सबको यीशु मसीह के नाम से मैं अपना प्रेज़ द लॉर्ड और धन्यवाद देता हूँ। ఈ ఉదయకాలంలో కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు అధికముగా ఆస్వాదించి దీవించును గాక. आज सवेरे आए हुए सभी को परमेश्वर आशीषित करे। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। పోయిన వారము ప్రభు ఆయన సందేశాన్ని ప్రభు మాట్లాడారు. पिछले सप्ताह जो है परमेश्वर अपने संदेश के द्वारा हमसे बात किए। ఆ వాక్యము నన్ను ఎంతగానో బ్లెస్ చేసింది. वो वचन मेरे लिए बहुत ही आशीषमय था, आशीष किया। ఆమేన్. आमीन। వాక్యము అనగా దేవుని వాక్యం, దేవుని మాట. वचन का मतलब है कि परमेश्वर का बात और परमेश्वर का वचन। దేవుడు మనతో మాట్లాడటం. परमेश्वर हमसे बात करना। హల్లెలూయా. हालेलुया। గత వారంలో వాక్యము దేవుడు నాతో మాట్లాడాడు. पिछले सप्ताह परमेश्वर अपने वचन के द्वारा मुझसे बात किया। నన్ను దేవుడు ఎంతగానో ఆస్వాదించాడు. मुझे बहुत आय से परमेश्वर ने आशीष నేను ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తాను. मैं हमेशा यही प्रार्थना करता हूँ, ప్రభువా నీ వాక్యము నాకు, నా కుటుంబానికి, సంఘం అంతటికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. प्रभु जी आपका वचन मेरे लिए, मेरे परिवार के लिए और मेरी कलीसिया के लिए आशीषमय रहे। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। గృహంలో తల్లి ఆహారం సిద్ధపరుస్తుందంటే తల్లికి, కుటుంబీకులందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. और घर में अगर एक माँ अगर भोजन का तैयार करती है तो उसके द्वारा पूरे परिवार में आनंद होता है। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ప్రభు మనకు అనుగ్రహించే జీవాహారము क्योंकि प्रभु जो हमें दिया है वो जीवन का आहार है, అది వడ్డించే వారికి, और उसे परोसने वाले को భుజించే వారికి ఆరోగ్యం, और जो खाने वाले के लिए भी स्वास्थ्य की శక్తిని, बात है, బలాన్ని ఇస్తుంది. और शक्ति और बल देता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। వడ్డించేవారు ఆకలితో ఉండరు. जो परोसने वाले भूख से नहीं रहेंगे। ఎవరైనా ఉన్నారండి? कैसे कोई है వడ్డించి వడ్డించి అందరికి వడ్డించి ఆకలితో जो परोस कर जो भूखे रह गए? ఎవరు ఉండరు. नहीं। హల్లెలూయా. వడ్డించేవారు, భుజించేవారు అందరూ కూడా తృప్తిగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. परोसने वाले, खाने वाले सब तृप्त से और आनंद से रहेंगे। ఈ ఉదయకాలంలో ప్రభు మరొక వాక్యాన్ని మన మధ్యకు తీసుకుని వచ్చారు. आज सवेरे के समय प्रभु और एक वचन हमारे बीच में लेकर आए हैं। పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. पवित्र आत्मा हम सबसे बातें करे। సంఘమా సిద్ధపడి ఉండు, ప్రభు త్వరగా రానున్నాడు. कलीसिया तैयार होकर रहे, प्रभु बहुत शीघ्र आने वाला है। హల్లెలూయా. हालेलुया। వాక్యం చదువుకుందాం. हम वचन को पढ़ेंगे। మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయము 32 मरकुस सुसमाचार 13वां अध्याय 32वां वचन। ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. उस दिन या उस घड़ी के विषय में कोई नहीं जानता, ना स्वर्ग के दूत और ना पुत्र, परंतु केवल पिता। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। ప్రేమమయుడా యేసయ్యా, మీకే స్తోత్రాలు డాడీ. परमेश्वर आपका धन्यवाद। ఈ ఉదయకాలంలో మీరు అనుగ్రహించిన మీ జీవవాక్యముకే స్తోత్రాలు. परमेश्वर आपने जो सवेरे के समय जो जीवन का आहार दिया है उसके लिए धन्यवाद। ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. इस वचन के द्वारा हमसे बातें करिए। నాతోనూ నీ బిడ్డలందరితోనూ మాట్లాడు. मुझसे और आपके लोगों से बात करिए। మా అందరికీ సమృద్ధి అయిన జీవాహారం అనుగ్రహించండి. सब लोगों को भरपूरी आहार दीजिए। అమూల్యమైన వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు బోధించండి. इस बहुमूल्य वचन को पवित्र आत्मा आप हमें सिखाइए। మీరు మాతో మాట్లాడండి. हमसे बातें करिए। మీ నామం ఘనపరచుకోండి, మహిమపరచుకోండి. आपके नाम के ही महिमा होने पाए परमेश्वर। యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము మా పరమ తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं परम पिता। ఆమేన్. आमीन। ఆమేన్. హల్లెలూయా. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను
పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. उस दिन या उस घड़ी के विषय में कोई नहीं जानता, ना स्वर्ग, ना दूत, ना पुत्र, परंतु केवल पिता ही जानता है। ఏ దినము? कौन सा दिन? ప్రభు రాకడ దినం. प्रभु का आगमन के दिन। ఆమేన్. आमीन। ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. देखो परमेश्वर बहुत शीघ्र आने वाला है। ఆయన రాక దినము उनका आगमन का दिन అది ఎవ్వరికీ తెలియదు, वो किसी को भी नहीं जानता, వచ్చేవానికి కూడా తెలియదు. और जो आ रहे हैं उनको भी नहीं पता। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। కేవలం తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. केवल परमपिता परमेश्वर को ही पता है। ఈ 13వ అధ్యాయంలో ప్రభు అనేకమైనటువంటి విషయాలు తన శిష్యులతో మాట్లాడారు. इस 13वें अध्याय में बहुत सारे विषय को लेकर अपने चेलों से प्रभु यीशु मसीह ने बात किया। ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుచున్నారు. वह अभी इस समय हमसे बात कर रहा है। దీనికంటే ముందు 28వ వచనం కూడా మనం చూద్దాం. इससे पहले हम 28वें अध्याय वचन को भी हम देखेंगे। అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. अंजीर के पेड़ से यह दृष्टांत सीखो। దాని కొమ్మలు ఇంకా లేతవై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా నున్నదని మీకు తెలియను. जब उसकी डाली कोमल हो जाती है और उसके पत्ते निकलने लगते हैं तो तुम जान लेते हो कि ग्रीष्म काल निकट है। ఆమేన్. आमीन। తెలుగు ట్రాన్స్లేషన్ లో వసంతకాలం అని ఉంది, और तेलुगु में वसंत काल है और हिंदी में ग्रीष्म काल है। ఇంగ్లీష్ లో హిందీలో గ్రీష్మకాలం, వేసవి కాలం అని ఉంది. इंग्लिश और हिंदी में ग्रीष्म काल है। ఆమేన్. हालेलुया। సమ్మర్ అని ఇంగ్లీష్ లో కరెక్ట్ గా రాసింది, और समर डेज హిందీలో గ్రీష్మకాలం అని ఉంది. ऐसे हिंदी में ग्रीष्म काल है। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। మీకు తెలియను ఆ ప్రకారమే इसी प्रकार మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. इसी प्रकार जब तुम इन बातों को होते देखो तो जान लो कि वह निकट है, वरन द्वार ही पर है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ఆయన రాక ఎప్పుడో ఎవరికి తెలియదని ఇందాక చదువుకున్నాం. उनका आगमन कब, कैसे और कब होगा नहीं मालूम करके हम पहले पढ़े। ఇక్కడ ప్రభు మరలా చెప్తున్నాడు, इधर प्रभु दोबारा बात कर रहे हैं। ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు, ये सब बातें हुए जब गुजरेंगे, जब ये बातें होते हुए जब तुम देखोगे, ఏవన్నీ జరుగుట చూచినప్పుడు कौन से चीज गुजरते हुए देखोगे। ఇప్పుడు ఏమేమి జరుగుచున్నవో अब जो जो कार्य हो रहे हैं అవన్నీ జరిగినప్పుడు, ये सब होने पर, అవి మీరు చూచినప్పుడు విన్నప్పుడు మీరు తెలుసుకోండి, ये जब सुनेंगे जब देखेंगे तब एक चीज पता कर ఆయన लीजिए, ద్వారం దగ్గరే ఉన్నాడంట. वो द्वार पर ही है। ఆమేన్. आमीन। ద్వారం దగ్గర ఉన్నారంటే బయటికి రావడానికి ఎంతో టైం పట్టదు. द्वार पर ही है इसका मतलब है कि बाहर आने के लिए ज्यादा समय नहीं लगेगा। అంజూరపు చెట్టును గురించి अंजीर के पेड़ के विषय पर దేవుని లేఖనంలో కొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. परमेश्वर के वचनों में कुछ विषय पर इसके बारे में लिखा ఇర్మియా गया है। గ్రంథం 24 అధ్యాయం మనం చూద్దాం. इर्मिया के पुस्तक 24वां अध्याय को हम देखेंगे। ఇరవై 24వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు ఎకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేం నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసుకొని పోయి తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి నీతి సఖ్యము కానంతగా జబ్బువి. యెహోవా ఇర్మియా నీకేమి కనబడుచున్నదని అన్నప్పుడు నన్ను అడగగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను తినసఖ్యము కానంత జబ్బువిగాను కనబడుచున్నవంటిని. అప్పుడు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చేదేమనగా వారికి మేలు కలుగవలెనని ఈ స్థలము నుండి నేను
కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపగా వారిని నాటెదను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. మరియు యూదా రాజైన హిజ్కియాను అతని ప్రధానులను చాలు. काफी है। హిందీలో కూడా చదువుకుందాం. जब बेबीलोन का राजा नेबुकदनेस्सर यहोयाकीम के पुत्र यहूदा के राजा यकोन्याह को और यहूदा के हकीमों और लोहारों और अन्य कारीगरों को बंदी बनाकर यरूशलेम से बेबीलोन को ले गया, तो उसके बाद यहोवा ने मुझको अपने मंदिर के सामने रखे हुए हंजीरों को 2 टोकरे दिखाए। एक टोकरे में तो पहले से पके अच्छे अच्छे अंजीर थे और दूसरे टोकरे में बहुत निकम्मे अंजीर थे, वरन वे ऐसे निकम्मे थे कि खाने के योग्य भी ना थे। फिर यहोवा ने मुझसे पूछा, है यिर्मयाह, तुझे क्या दिखाई पड़ता है? मैंने कहा, जो अंजीर अच्छे हैं वे तो बहुत ही अच्छे हैं, परंतु जो निकम्मे हैं वो बहुत ही निकम्मे हैं, वरन ऐसे निकम्मे हैं कि खाने के योग्य भी नहीं है। तब यहोवा का यह वचन मेरे पास पहुंचा, इज़राइल का पर यहोवा यो कहता है, जैसे अच्छे अंजीरों को वैसे ही मैं यहूदी बंदियों को जिन्हें मैंने इस स्थान से कसदियों के देश में भेज दिया है देखकर प्रसन्न होऊंगा। मैं उन पर कृपा दृष्टि रखूंगा और उनको इस देश में लौटा ले आऊंगा और उन्हें नष्ट ना करूंगा परंतु बनाऊंगा, उन्हें उखाड़ ना डालूंगा परंतु लगाए रखूंगा। मैं उनको ऐसा मन कर दूंगा कि वे मुझे जानेंगे कि मैं यहोवा हूँ और वे मेरी प्रजा ठहरेंगे और मैं उनका परमेश्वर ठहरूंगा, क्योंकि वे मेरी और सारे मन से फिरेंगे। ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ये जो वचन को हम पढ़े बहुत ही ध्यान पूर्वक हम इसका जांच करेंगे। ఇజ్రాయేలీలు చెరగొని పోబడిన 130 సంవత్సరాల తర్వాత యూదులు బబులోనుకు చెరగొని పోబడ్డారు. इज़राइल जो 130 साल तक बंदियों में जाने के बाद ఇజ్రాయేలీలు వెళ్ళిపోయిన 130 సంవత్సరాల తర్వాత इसराइल जो बंदियों में चले गए 135 साल तक, उसके पश्चात యూదులు బబులోనుకు చెరగొని పోబడ్డారు. और यहूदा लोग भी जो है बेबीलोन के लिए बंदियां बनकर चले गए। 135 సంవత్సరాల తర్వాత जो 135 साल के पश्चात ఇశ్రాయేలు 10 గోత్రాల వారు और इज़राइल के 10 गोत्र लोग కల్దీయుల దేశంలోనికి చెరగొని పోబడ్డారు. और कसदियों देश में बंदियां बनाकर चले गए, అషూరు దేశానికి. जो अशूर के देश में। వారు వెళ్ళిపోయిన 135 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలును కూడా దేవుడు చెరలోనికి పంపేశాడు. और उसके 135 साल तक जाने के बाद इस्राएली लोगों को भी परमेश्वर ने बंदियां बनाकर भेज दिया। ఇప్పుడు చదువుకున్న లేఖన భాగము అదే. अब जो वचन को हम पढ़े हैं इसी विषय को दर्शाता है। యెహోయాకాము కుమారుడగు యెకొన్యా యోధా ప్రధానులను శిల్పకారులను వీరందరినీ కూడా దేవుడు బబులోనుకు తీసుకొని పోయాడు. यहूदा राजा यकोन्याह को, यहूदा के हकीमों को और लोहारों को और अन्य कारीगरों सबको बंदी बनाकर రెండవ రాజుల గ్రంథం 24 అధ్యాయంలో ఈ వృత్తాంతం అంతా ఉంటుంది. ये दूसरा राजा 24वां अध्याय में ये सारा विवरण लिखा गया है। ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము ఇర్మియా ప్రవక్త దర్శనము. अब जो वचन को पढ़े हैं इर्मिया को हुआ वाला एक दर्शन है। ఇశ్రాయేలులు ఎందుకు చెరగొని పోబడ్డారు అనే इस्राएली విషయం. लोग क्यों बंधुओं में चले गए, దానిని గూర్చి 2 అంజూరపు పండ్ల యొక్క గంపలను చూపించాడు. उसके विषय में एक दृष्टांत के रूप में कि अंजीर के 2 टोकरियों को दृष्टांत के रूप में ఒకటి दिखाए। మంచి పండ్ల అంజీరు గంప, एक जो है अच्छे फलों से भरा हुआ टोकरी, ఒకటి చెడిపోయినది పనికిరానిది. एक जो सड़ा हुआ गला हुआ और फल। దేవుడు తన ప్రజలను విత్తనాన్ని భద్రపరచడానికి చేసిన దేవుని యొక్క ప్లాన్. और परमेश्वर जो अपने लोगों को खड़े करने के लिए, स्थिर करने के लिए हुआ वाला एक प्लान है। మంచి విత్తనాలను దేవుడు బబులోను దేశంలో 70 సంవత్సరాలు జాగ్రత్త పరిచాడు. अच्छे बीज को जो है बेबीलोन देश में 70 साल तक परमेश्वर ने बचा कर रखा। చెడిపోయిన వాటన్నిటిని కూడా పూర్తిగా और తీసివేశాడు. जो सड़ गया है वो बीज के पूरी तरह से निकाल दिया। 70 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా వారిని చెర నుండి
ఫ్రెష్ గా తన దేశానికి తీసుకుని और వచ్చాడు. 70 साल के तत्पश्चात परमेश्वर ने बहुत ही नए ताजे के रूप में परमेश्वर उन बंधुआई से बाहर लेकर కొన్ని आया। అంజూర పండ్లు పనికిరానివి. कुछ अंजीर के फल जो निकम्मे हो गए। దేవుని యొక్క ప్లాన్ ఎలాగుంటుందంటే परमेश्वर का प्रेम कैसा है? వారిని దేశంలో ఉంచే వేరుపరచొచ్చా? क्या उनके देश में रहकर उनको अलग कर सकते हैं? పరచవచ్చు. कर सकते हैं, కానీ దేవుని ఉద్దేశం అది కాదు. लेकिन परमेश्वर का उद्देश्य ऐसा नहीं है। చెడ్డవన్నిటి కూడా కంప్లీట్ గా తీసివేయాలి. क्योंकि पूरे कूड़ा कचरा जो पूरी तरह निकाल देना है। తన దేశాన్ని కూడా భూమిని కూడా శుభ్రంగా బాగు చేయాలి. अपने देश को, अपनी भूमि को अच्छी तरह से साफ करना తన है। ప్రజలు చేసిన పాపములన్నిటిని కూడా భూమి కూడా అనుభవించింది. क्योंकि उनके लोग जो पाप कर रहे हैं वो ये जो पृथ्वी भी उनका अनुभव कर रहा है। భూమి కూడా విశ్రాంతి సంవత్సరాలు అనుభవించాలి. क्योंकि भूमि भी विश्रांति का दिन का भी अनुभव करना है। దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించినది ఏంటంటే परमेश्वर अपने लोगों को क्या आज्ञा देता है? దేవుడు తన ప్రజలను వాగ్దాన భూమికి తీసుకుని రాకముందే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. परमेश्वर अपने वाचा को देश में लेकर आने से पहले ही अपने लोगों को परमेश्वर ने एक वाचा दिया। మీరు వెళ్ళే దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. तू जो देश में जा रहे हैं वो दूध और मधु बहने वाला देश है। ఆ దేశంలో మీరు సమృద్ధిగా భుజించి సమృద్ధిగా మీరు ఆహారం భుజించి మంచిగా ఉన్నప్పుడు और तुम उस देश में जब भरपूरी से भोजन खाकर अच्छे से खान पान खाकर जब रहेंगे, మీ దేవుని మర్చిపోకూడదు. अपने परमेश्वर को ना भूलना, మీ దేవుని ఆజ్ఞను अपने మర్చిపోకూడదు. परमेश्वर की आज्ञा को ना ఈ भूलना। దేశంలో భూమి కూడా విశ్రాంతి సంవత్సరాలు అనుభవించాలి. क्योंकि तेरा देश और तेरे भूमि भी विश्रांति का दिन का अनुभव करना है। 6 సంవత్సరాలు భూమిని నీవు సేద్యం చేసుకోవచ్చు. क्योंकि 6 साल तक अपने भूमि का जो जोतना है, 7వ సంవత్సరం నీ భూమిని సేద్యం చేయకూడదు. और 7वें साल में अपने भूमि को, अपने फसल को नहीं जोतना है। అది అలాగే విడిచిపెట్టేయాలి. ऐसे ही छोड़ देना इस भूमि को। తానంతట తాను పండిన ఫలములు పరదేశులను పేదవారు భుజిస్తారు. अपने आप से उपजाए वाले फल और जो जो फल है वो जो परदेसी और जो बाहर के लोग अपने ఆ खाएंगे, अनुभव करेंगे। 7వ సంవత్సరంలో నీ భూమి మీద వచ్చే ఏ పంట కూడా నువ్వు తీసుకోకూడదు. उस 7वें साल में तेरी पृथ्वी से, तेरी भूमि से जो भी फल उपजाऊ होगा वो फल में तुझे कुछ भी नहीं लेना है। 6వ సంవత్సరంలో लेकिन 6ठे साल में, 2 సంవత్సరముల యొక్క ఫలము నేను నీకు ఇస్తాను. क्योंकि 6ठे साल में 2 साल का भरपूर फल मैं तुझे दूंगा। ఆమేన్. आमीन, హల్లెలూయా. हालेलुया। దేవుడు మనకిచ్చే ఆజ్ఞ అదే. क्योंकि परमेश्वर जो आज्ञा देता है इसी तरह है। 6 దినములలో మనకిచ్చే ఆహారము 7 దినముల ఆహారాన్ని మనకిస్తున్నారు. 6 दिन तक जो आहार परमेश्वर हमें देता है वो 7 दिन तक का भी भरपूरी होता है। 6వ సంవత్సరంలో పంట పండుతుంది. ఈ 2 సంవత్సరములకు సరిపడినంత పంట. क्योंकि 6ठे साल में फसल पकेंगे वो जो है 7वें साल में भी वो पूरा होगा, काम ఇలాంటి भी होगा। ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చాడు. इस तरह आज्ञा को जो है परमेश्वर ने अपने लोगों को ఇశ్రాయేలు दिया। దేవుని యొక్క ఆజ్ఞని గాని దేవుని గాని వారు ధిక్కరించి వేసి వారు దేవుని ఆజ్ఞ ప్రకారం నడవలేదు. क्योंकि परमेश्वर के आज्ञा जो दिया है उसी के अनुसार इजरायली लोग जो है चलना है। దేవునికి విరోధమైనటువంటి అనేక కార్యాలు చేయడం ద్వారా దేవుడు విసిగిపోయాడు. और इजराइल लोग बहुत सारे कुकर्म, गलत काम करने के द्वारा परमेश्वर ने उसको पर छिड़ आ गया। ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడాడు. भविष्यद्वक्ता के द्वारा उनसे बातें किया। ఆమేన్. आमीन, హల్లెలూయా. हालेलुया। కానీ ప్రవక్తల మాటలు కూడా వినలేదు. लेकिन भविष्यद्वक्ता की बातों को ना सुने। లాస్ట్ కి ఇశ్రాయేలు 10 గోత్రముల వారిని आखिरकार जो इजराइल के 10 गोत्रों को भी, 10 గోత్రముల వారిని చెరలోకి పంపించేశాడు. सारे 10 गोत्र भी परमेश्वर ने बंधुआई में भेज వారు दिया। వెళ్ళిపోయిన 135 సంవత్సరాల వరకు 2 గోత్రాలని ఆయన వెయిట్ చేస్తూ ఉంచాడు. और उनके जाने के 135 साल तक 2 गोत्र को परमेश्वर ने बचा कर रखा। వారు కూడా దేవుని యొక్క ఆజ్ఞను వెంబడించలేదు. वो भी परमेश्वर के आज्ञा का अनुसार नहीं किए, ప్రవక్తల మాటలు వినలేదు. ना भविष्यद्वक्ता के बात सुने। అందుకే వీరిని కూడా బబులోనుకు పంపివేశాడు. और इन लोगों को भी परमेश्वर ने बेबीलोन को भेज दिया। ఇక్కడ ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, यहाँ पर भविष्यद्वक्ता से परमेश्वर నా बात कर ప్రజలను रहा है, మరలా తీసుకుని వస్తాను. मैं अपने लोगों को वापस लेकर आऊंगा। వీరు నా అంజూరపు చెట్టు,
ये है जो मेरे अंजीर के पेड़ ఇది हैं। ఫలభరితమైన చెట్టుగా ఉండాలని నేను ये కోరుకుంటున్నాను. फलदायक पेड़ की तरह रहने के लिए मैं ఇవి चाहता జబ్బు हूँ। పండ్లు పండేవి కాదు. ये जो निकम्मे पेड़ उपजाने की तरह नहीं है। మంచి ఫలములు ఫలించే చెట్టుగా ఉండాలని నేను मैं కోరుకుంటున్నాను. ये चाहता हूँ कि ये अच्छे पेड़ में अच्छे फल फले, నా ప్రజల నుండి నేను మంచిని కోరుచున్నాను. क्योंकि मेरे लोग से मैं अच्छी चीज को चाहता हूँ। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। అందుకే నేను వారిని బబులోనుకు పంపివేశాను. इसलिए मैंने उसे बेबीलोन में भेज दिया। అక్కడ మంచి విత్తనాలన్నిటిని కూడా నేను ఉండనిచ్చి वहां पर अच्छे बीज को मैं रखकर దాని ద్వారా వచ్చే మంచి అంజూరపు చెట్లను और उसके द्वारा आने वाले अच्छे अंजीर के पेड़ को మరలా నేను నా దేశంలో నాటుతాను. दोबारा मैं अपने देश में मैं उगाऊंगा। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అంజూరపు చెట్టు ఇశ్రాయేలులకు సాదృశ్యంగా क्योंकि ఉన్నది अंजीर ప్రియులారా. के पेड़ जो है इजरायली लोगों को दर्शाता है దేవుని ప్రజలకు సాదృశ్యంగా ఉన్నది. और परमेश्वर के लोगों को दर्शाता है। మత్తయి సువార్త 11 అధ్యాయం 13వ వచనములో मत्ती रचित सुसमाचार 11వ అధ్యాయం 13వ వచనం. 11वां अध्याय 13वां वचन। యోహాను కాలం వరకు ప్రవక్తలందరినూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండెను. ఈ సంగతి అందరికి 11, 13. మత్తయి సువార్త 11, 13. यहोना तक सारे भविष्यद्वक्ता और व्यवस्था। మత్తయి సువార్త 20 మార్కు సువార్త 11, 13. मार्कुस समाचार మార్కు సువార్త 11वां अध्याय 13वां वचन। 13వ వచనం. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. 12 నుంచి. మరునాడు ఆయన మరునాడు వారు వారు బేత నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరకనేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఇందులో చదువుకుందాం. दूसरे दिन जब वे बेतनिया से निकले तो उसको भूख लगी। वह दूर से अंजीर का एक हरा पेड़ देखकर निकट गया कि क्या जाने उसमें कुछ पाए, पर पत्तों को छोड़ कुछ न पाया। అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లెవరును తినకుందరు కాదని చెప్పాను. इस पर उसने उससे कहा, अब से कोई तेरा फल कभी ना खाए। దేవునికి ఫలభరితముగా లేని చెట్టు అయి ఉన్నది. ये जो है परमेश्वर के लिए फल ना लाने वाले पेड़ की ఈ तरह है, అంజూరపు చెట్టు ఫలించును అని ప్రభు వేచి ఉంచాడు. क्योंकि परमेश्वर ये इंतजार कर रहा था कि ये अंजीर का पेड़ जो फल लाएगा। అంజూరపు చెట్టు దగ్గరికి ఆయన వచ్చాడు. लेकिन अंजीर के पेड़ के वहां आया, దీని వల్ల ఏమైనా ఫలాలు వస్తాయని చూచాడు. उन्होंने देखे इसके द्वारा कुछ फल उत्पन्न होंगे या मिलेंगे, కానీ ఈ అంజూరపు చెట్టుకు ఫలాలు రాలేదు. लेकिन इसके अंजीर के पेड़ में फल नहीं आए। ఫలాలు రాలేదు. फल नहीं आए। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఆయన వచ్చినప్పుడు ఎవరు కూడా ఫలించలేదు. और वो जब आए कोई भी फल नहीं लाए। ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు. ఆయన वो अंजीर के पेड़ के वहां आए, ఆయన తన ప్రజల యొద్దకు వచ్చాడు. वो अपने लोगों के पास आए। ఆయన ప్రజలు ఆయనను హత్తుకొనలేదు. उनके लोग उनको जो है उनके पास नहीं गए, ना उनको अपनाए, ఆయనను చేర్చుకొనలేదు. ना उनको अपनाए। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। అందుకే ఆయన అంటాడు, ఇక మీదట ఎన్నడూ నీవు ఫలములు ఎవరు తినకుందురు. इसलिए उसने कहा, अब से तेरा फल कभी भी कोई भी नहीं खाए। లూకాసు వార్త 13 అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. 13वां और 6वां वचन लूका रचित అక్కడ सुसमाचार। కూడా అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉన్నది. वहां भी अंजीर का पेड़ एक दाग की बारी में है। ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు దగ్గరకు తన యజమానుడు వచ్చాడు. और उसकी दाग की बारी के वहां जो है अंजीर के पेड़ का जो मालिक है वो आए। 3 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడు. 3 साल तक इंतजार किया, ఫలములు రాలేదు. फल नहीं आया। హల్లెలూయా. हालेलुया। ఆ ద్రాక్ష తోట యజమాని అంటాడు, वो जो है दाग की बारी का मालिक कहता है, ఈ యజమానుడు అంటాడు, मालिक ఈ कहता है, 3 సంవత్సరాలు నేను చూస్తున్నాను, దీన్ని నరికి వేయి. ये 3 साल से मैं इसे देख रहा हूँ, इसको काट डाल। మాలి అంటాడు, और लेकिन जो वो देखभाल जो कर रहा है वो कह रहा है, అయ్యా మరొక సంవత్సరం ఉండని. प्रभु
1 साल तक इंतजार करिए। దీనిని ఎరువు పోసి మంచిగా చూసి నెక్స్ట్ ఇయర్ పండకపోతే ఫలాలు రాకపోతే అప్పుడు నేను కట్ చేసేస్తాను. इसको खोद कर अच्छे से खाद डालकर मैं उसको देखभाल करूंगा, अगर फल नहीं लाता है तो फिर अगले साल काट देंगे। ఇక్కడ కూడా అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వలేదు. यहाँ पर भी अंजीर का पेड़ फल नहीं दिया। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। లూకా సువార్త, మార్కు సువార్తలో చదివినది ఇదే ఆన్సర్. मार्कुस सुसमाचार में जो पढ़ा है यही ఇప్పుడు है, उत्तर చదివింది है। కూడా అదే ఆన్సర్. ఆయన और जो जो पढ़े हैं, अभी जो पढ़े हैं वही आंसर ఆయన है। ఫలముల కోసం వచ్చినప్పుడు ఫలాలు ఇవ్వలేదు. क्योंकि वो फल के लिए जब आए तो वो पेड़ फल नहीं दिए उनको। 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆయన. 3 साल तक इंतजार किए 3వ సంవత్సరం కూడా మాలి ఆఫ్ చేశాడు. और 3 साल तक भी उस माली जो है रोक कर रखा, 3 साल के बावजूद भी। కానీ 4వ సంవత్సరం వరకు ఆయన ఉండలేదు. लेकिन 34 साल तक नहीं रुके, ఆయన వెళ్ళిపోయాడు. लेकिन वो वहां से चले गए। దేవునికి స్తోత్రం, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆయన వెళ్ళిపోయాడు. वह चला गया। అంజూరపు చెట్టు ఏమైంది? अंजीर का पेड़ क्या हुआ? AD 70 అది నరికి వేయబడింది. AD 70 में वो काट डाला गया। ఆయన ఎంత దీర్ఘశాంతుడు. वो कितना दीर्घ शांत है वो। ఆయన మాలి కోరుకున్నాడు, 1 సంవత్సరం మాత్రమే ఉండనియండి అయ్యా. उनका माली जो है बगीचा को जो देखभाल कर रहा है, उनका कहा कि परमेश्वर प्रभु 1 साल का इंतजार దేవునికి करेंगे। మహిమ కలుగును గాక. हालेलुया। యజమానుడు 70 సంవత్సరాల వరకు దానిని ఎదురు చూచాడు. लेकिन जो मालिक जो है 70 साल तक उसका इंतजार किया। ఆయన వెళ్ళిపోయినటువంటి 40 సంవత్సరాల వరకు, और वो जाने के 40 साल तक। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। AD 26లో ప్రభు వెళ్ళిపోయారు. AD 26वें साल में प्रभु चला गया। అంటే 44 సంవత్సరాలు ఆయన ఇంకా సమయం ఇచ్చాడు. और 44 इयर्स 44 साल तक जो है 44 इयर्स तक तो जो है परमेश्वर ने उसके लिए समय दिया, ఆయన కృపామయుడు. क्योंकि वो अनुग्रहकारी అక్కడ परमेश्वर కూడా है। ఫలాలు ఇవ్వలేదు. तब तक भी फल नहीं दिए, ఇన్ని సంవత్సరాలు కూడా ఫలాలు ఇవ్వలేదు. इस साल भी फल नहीं दिए। అయితే ఆయన ఆ అంజూరపు చెట్టును AD 70లో నరికి వేయబడింది. तो वो अंजीर के पेड़ को जो है AD 70 में वो काट डाला गया। హల్లెలూయా. हालेलुया। అదే ఇర్మియా అంటున్నాడు, वही इर्मिया कहता है, ఈ మంచి ఫలములు ఈ చెడు ఫలములు ఏంటి ప్రభువా ఇది అని. परमेश्वर ये अच्छे फल और ये सड़े फल क्या है? ఫలాలిచ్చే మంచి వారు కూడా ఉన్నారు. और जो अच्छे फल देने वाले लोग भी है, పనికిరాని ఫలములన్నీ కూడా ఆయన వేరే పారవేశాడు. और निकम्मे फल जो है परमेश्वर ने छाट दिया, अलग कर दिया। ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగములో పడుద్దాం. परमेश्वर के लोगों, हम जो वचन भाग को पढ़े हैं उस ఇక్కడ वचन ప్రభు भाग में అదే आएंगे। మాటను ప్రభు యొక్క చెప్తున్నాడు. उसी बात को परमेश्वर कहता है, అంజూరపు చెట్టు अंजीर का पेड़, గూర్చి మీరు ఒక ఉపమానం నేర్చుకోండి. उसके द्वारा एक दृष्टांत को सीखिए। అంజూరపు చెట్టు ద్వారా మనకు ఒక ఉపమానాన్ని ఆయన బోధిస్తున్నారు. अंजीर के पेड़ को लेकर एक दृष्टांत को बताता है। దాని కొమ్మలు ఇక లేతదై చిగురించినప్పుడు, उसकी डाली जब कोमल होकर जब पत्ते खिलेंगे, వేసవి కాలము సమీపించినని మీకు తెలియను. और तुम्हें पता होगा कि ग्रीष्म काल निकट है। ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు उसी प्रकार जब ये सारी चीजें होते हुए देखोगे, ఆయన సమీపముగానున్నాడని తెలుసుకొనండి. और वो निकट है करके मालूम कर लीजिए। ఆయన సమీపముగానున్నాడని తెలుసుకొనండి. और वो निकट है करके पता कर लीजिए। యేసు ప్రభు సమీపముగానున్నారు. ఆయన यीशु मसीह बहुत समीप है। ప్రియమైన దేవుని బిడ్డలారా, परमेश्वर के लोगों, అంజూరపు చెట్టు తిరిగి 1948లో మరలా అది తన దేశంలో నాటబడ్డది. 1948 में अंजीर का पेड़ दोबारा अपने देश में वो गाड़ा गया, నేటి వరకు అది ఫలిస్తూనే ఉంది. और आज के दिन तक भी वो फलवंत होता गया। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। తన యజమానుడు రాక కొరకు ఎదురు చూస్తుంది. अपने मालिक का आगमन के लिए इंतजार कर रहा है। ఆయన మెస్సియాగా ఎదురు చూస్తుంది. वो मेसिया के रूप में इंतजार कर रहा है। మనము ఆయనను ప్రభుగా, మనము మన విమోచకుడుగా ఎదురు చూస్తున్నాం. हम जो है अपने प्रभु के, अपने छुटकारे देने वाले परमेश्वर के रूप में हम इंतजार कर మా रहे हैं। మెస్సయ్య వస్తారు.
मेरा मैसैया आएगा। హల్లెలూయా. हालेलुया। ఆయన ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితమే ఆయన వచ్చాడు. क्योंकि वो 2024 साल पहले ही आ गया था, కానీ ఆయన అప్పుడు వారిని అంగీకరించలేదు. लेकिन तब उन्हें उनके लोग अपनाए नहीं, ఆ అంజూరపు చెట్టు ఫలించలేదు. क्योंकि उस समय अंजीर का पेड़ फल नहीं తన लाया। వారు ఆయన చేర్చుకొనలేదు. अपने लोग ही उनको अपनाए नहीं। అయితే ప్రపంచమంతటా చెదరిపోయిన తరువాత वही, लेकिन पूरे संसार में जब बिखर गए, మంచి అంజూరపు పండ్ల యొక్క విత్తనాన్ని దేవుడు భద్రపరుస్తూనే వచ్చాడు. लेकिन अच्छे पेड़ का जो बीज है परमेश्वर बचाकर रखवाली करता गया। ఆ విత్తనము ఫలిస్తూనే ఉంది. ఇప్పుడు वो बीज जो फलवंत लाता गया, AD 48 నుండి ఫలిస్తూనే ఉంది. और AD 48 ईयर से वो फल को लाता गया। దానిని నరికివేయాలని అనేకమైనటువంటి దుష్టులు అనేకులు బయలు వెళ్ళారు. उनको उसको काटने के लिए बहुत सारे शत्रु लोग जो निकल पड़े, కానీ అది ఎవరి తరము కాలేదు. लेकिन किसी का बस नहीं है, దానికి కంచి వేసిన వాడు దేవుడే. क्योंकि उनका रखवाली करने वाला जो है परमेश्वर है, దాన్ని కాపాడుచున్నవాడు उनको దేవుడే. बचाने वाला परमेश्वर है। ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. इस्राएल को देखभाल करने वाला ना सोएगा ना ऊँगेगा, యెహోవాయే నిన్ను కాపాడువాడు. क्योंकि यहोवा ही तुम्हें देखने वाला और बचाने वाला है। ఆయన నేటికిని వారిని కాపాడుతూనే వచ్చాడు. आज तक भी परमेश्वर उनको बचाकर रखवाली करता है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। సంఘం అనగా దేనిలో పుట్టింది? సంఘము పుట్టింది ఎక్కడ పుట్టింది? ఇజ్రాయేల్ దేశంలోనే పుట్టింది. क्योंकि कलीसिया कहाँ पैदा हुआ? इस्राएल देश में ही पैदा हुआ। రక్షణ యూదులలో నుండే వచ్చునని क्योंकि లేఖనం రాయబడ్డారు. उद्धार इस्राएल से ही आएगा करके वचन में लिखा गया है। యూదులలో నుండే రక్షణ వచ్చింది. क्योंकि यहूदी लोगों से ही उद्धार आया है। ఈ రక్షణ వాక్యం యూదుల ద్వారానే మనకు లభించింది. ये उद्धार का वचन यहूदी लोगों के द्वारा ही हमें मिला है। ఆమేన్. హల్లెలూయా. हालेलुया, ఆమేన్. आमीन, హల్లెలూయా. हालेलुया। మన దేశానికి వచ్చినటువంటి ప్రభు యొక్క శిష్యుడు, हमारे देश को आए वाले प्रभु के चेले, మనకు రక్షణ వాక్యాన్ని ప్రకటించినటువంటి దేవుని అపోస్తలుడు, क्योंकि उद्धार का सुसमाचार सुनाने वाले परमेश्वर के प्रेरित। హల్లెలూయా. हालेलुया। అలాగే ప్రపంచ దేశాలన్నిటికీ చెదరిపోయే రక్షణ వార్తను ప్రచురించినటువంటి వారందరూ, क्योंकि संसार भर में बिखर कर परमेश्वर के सुसमाचार को फैलाने वाले सब, వారందరూ యూదులే. क्योंकि वह सब यहूदी है। రక్షణ సువార్త యూదులలో నుండే ప్రకటించబడ్డది. क्योंकि उद्धार का सुसमाचार यहूदी लोगों से ही निकला है। ఆ రక్షణ మనకు వారి ద్వారానే వచ్చింది. क्योंकि वह उद्धार उन्हीं के द्वारा हमें मिला है। అందుచేత మనం వారి కొరకు మనం ప్రార్థించాలి. इसलिए उनके लिए हमें प्रार्थना करना है। యెరూషలేము కొరకు ప్రార్థన చేయుడి. यरूशलेम के लिए प्रार्थना करिए। యెరూషలేమా, यरूशलेम, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. तुझे प्रेम करने वाले वृद्धि होंगे। ఆమేన్. हालेलुया। యెరూషలేమును ప్రేమించడం అంటే यरूशलेम का प्रेम करने का मतलब దేవుని ప్రజలను ప్రేమించుట. परमेश्वर के लोगों से प्रेम रखना। ఆమేన్. आमीन। హోలీ ల్యాండ్ ప్రేమించుట. హోలీ ల్యాండ్ ప్రేమించుట. और जो पवित्र स्थान को प्रेम करना। మన ప్రభు యొక్క పవిత్ర పాదాలు, ఆయన జననము అక్కడే జరిగింది. क्योंकि हमारा परमेश्वर का पवित्र चरण वहीं पर उतरा है, మరలా తిరిగి అక్కడికే రాబోతుంది. दोबारा वहीं पर आएगा। ఆయన దేవ మానవుడిగా వచ్చాడు మొదటిసారి. पहले जो दैविक मनुष्य के रूप में आया, ఇప్పుడు దేవుడిగానే వస్తాడు. अभी जो परमेश्वर के रूप में आएगा। ఆమేన్. आमीन, హల్లెలూయా. हालेलुया। ఆయన వచ్చినప్పుడు భూమి ఎలాగుంటుందో మనం గ్రహించగలం. क्योंकि हमें ये सोचना है कि जब आएंगे तो पृथ्वी कैसे रहेगी। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇశ్రాయేలులోనే ఆయన రాజ్య సింహాసనం వేయబడుతుంది. क्योंकि इस्राएल में ही राजा का सिंहासन डाला जाएगा। పోయిన వారు ఒక మాట చెప్పాను. मैंने जो पिछले सप्ताह कहा, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం రాయబడింది, అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు. क्योंकि लिखा गया है अन्य जाति कैसे चिल्ला रहे हैं। ఒకసారి మనం ఆ వాక్యం చదువుకుందాం. उस बात को एक बार पढ़ेंगे। అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పార్శ్వములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలువబడుచున్నారు. ఆమేన్. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. 2వ అధ్యాయం మొదటి హిందీలో చదువుకుందాం.
जाति के लोग क्यों हुल्लड़ मचाते हैं और देश देश के लोग व्यर्थ बातें क्यों सोच रहे हैं? यहोवा यहोवा और उसके अभिषिक्त के विरुद्ध पृथ्वी के राजा मिलकर और हकीम आपस में सम्मति करके कहते हैं कहते हैं कहते हैं आओ हम उनके बंधन तोड़ डालें और उनकी रस्सियों को अपने ऊपर से उतार फेंकें। మెస్సియాను గురించినటువంటి ఈ యొక్క కీర్తన గ్రంథం. क्योंकि ये मसीहा के बारे में जो है ये भजन संगीत కానీ है। ఇది దేవుని ప్రజలకు కూడా ఈ కీర్తన लेकिन जो है వర్తిస్తుంది. क्योंकि परमेश्वर के लोगों के लिए भी ये वचन होता है దేవుని ప్రజలను లేకుండా చేయాలని और परमेश्वर के लोगों को पूरी तरह से निकाल कर रखने के लिए దేవునికి విరోధముగా परमेश्वर के विरोध में ఏలికలు రాజులు और जो राजाएं ఇజ్రాయేలు దేశం చుట్టూ ఉన్న రాజులందరూ और इजराइल की चारों तरफ घेरे गए जो राजा लोग हैं ఏకమై और मिलकर వారికి విరోధముగా और उसके विरोध में దేవునికి స్తోత్రం హల్లెలూయా हालेलुया ఒకటైపోయారు. एक हो गए। అనేక సార్లు ఒకటయ్యారు. बहुत बार एक हुए, ఇప్పుడు కూడా ఒకటి కానున్నారు. अभी भी एक होने वाले हैं। కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ लेकिन परमेश्वर यहाँ पर कहता है ఆయన నవ్వుచున్నాడంట వారిని చూచి. उनको देखकर परमेश्वर ठट्टे में उड़ा रहा है। దేవునితో ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. वह जो स्वर्ग में विराजमान है हंस रहा है। ప్రభు వారిని చూచి అపహసించున్నాడు. 4వ వచనం. प्रभु उनको देखकर ठट्टे में उड़ा रहा है। 4वां वचन। అపహసించిన తర్వాత ఆయన ఉగ్రుడై और वो ठट्टे में उड़ाने के बाद वो क्रोध में आकर దేవునికి స్తోత్రం హల్లెలూయా हालेलुया తన ప్రజలను ఎవరు కూడా ఓడించలేరు. उनके लोगों को कोई हरा नहीं सकता। అందుకంటాడు కుమారుని ముద్దు పెట్టుకోండి. इसलिए प्रभु कहता है प्रभु को जो पुत्र को चूमो, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. क्योंकि इस्राएल जो मेरा ज्येष्ठ पुत्र है। ఇది మెస్సియాను గురించినటువంటి ప్రవచన వాక్యమే. ये मसीहा के बारे में ये भविष्यवाणी है, ఇది ఇశ్రాయేలులకు కూడా ప్రవచనం ఇది. क्योंकि इस्राएली लोगों के लिए भी ये भविष्यवाणी है। ఇశ్రాయేలు నాక ప్రథమ కుమారుడు, क्योंकि इस्राएल की ही मेरा पहला बेटा है, నా జ్యేష్ఠ కుమారుడు. मेरा ज्येष्ठ पुत्र है। నా కుమారుడికి విరోధంగా మీరు లేస్తే मेरे पुत्र के विरोध में अगर उठेंगे तो ఆయన ఉగ్రుడై బయలు వెళుచున్నాడు. और वो क्रोध में आकर निकल रहा है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। కుమారుని ముద్దు పెట్టుకోండి. पुत्र को चूमिए। ఆమేన్. आमीन। కుమారుని ముద్దు పెట్టుకోండి. पुत्र को चूमिए, లేకపోతే ఆయన ఉగ్గుడైపోతాడు. नहीं तो वो क्रोध करेगा। లేని ఎడల అప్పుడు ఆయన మీకు లేని ఎడల ఆయన కోపించును. లేని ఎడల ఆయన కోపించును. नहीं तो वो क्रोध करेगा। అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు. तब जो है तुम रास्ते भटक कर नाश हो जाओगे। దేవునికి స్తోత్రం हालेलुया హల్లెలూయా. हालेलुया। ప్రేమని దేవుని బిడ్డలారా, परमेश्वर के लोगों, అనేక సార్లు అన్యజనులు దేవుని ప్రజల మీద లేచారు. क्योंकि बहुत बार जो है अन्य जाति लोग परमेश्वर के लोगों के विरोध में उठ खड़े हुए, కానీ వారిని लेकिन జయించలేకపోయారు. उनको पर जय नहीं मिला। కారణం उसका वजह, ఇశ్రాయేలు దేవుని జ్యేష్ఠ కుమారుడు. क्योंकि इजरायली लोग परमेश्वर के ज्येष्ठ पुत्र हैं। ఇశ్రాయేలు దేవుని జ్యేష్ఠ కుమారుడు. क्योंकि इजरायली लोग परमेश्वर के ज्येष्ठ पुत्र ఆయన हैं, కుమారుని ఎవరు కూడా జయించలేరు. क्योंकि उनके पुत्र के ऊपर कोई जय प्राप्त नहीं कर सकता। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ఇజ్రాయేల్లో ఆయన రాజ్య సింహాసనము వేయబడుతుంది. इजरायली लोग राजा का सिंहासन डाला जाएगा। దేవుని స్తోత్రం. परमेश्वर की स्तुति हो। నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. जो इस बात का विश्वास कर रहे हैं हाथ उठाकर परमेश्वर की स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। దావీదు సింహాసనం అక్కడ వేయబడుతుంది. क्योंकि दावीद का सिंहासन वहां पर डाला जाएगा। పోయిన వారం చెప్పాను, पिछले सप्ताह मैंने कहा
దావీదుకు వాగ్దానం చేశాడు ఆయన, क्योंकि परमेश्वर ने दाऊद को वाचा నీ दिया, సింహాసనము సదాకాలము నిలుచును. तेरा सिंहासन सनातन तक रहेगा। అయితే ఇప్పుడు అక్కడ సింహాసనము లేదు, लेकिन वहां पर अभी सिंहासन नहीं है, అక్కడ వేయబడతాది. लेकिन वहां पर डाला जाएगा। దావీదు కుమారుడు వస్తాడు, दाऊद का पुत्र आएगा, ఆయన వచ్చినప్పుడు ఆయన సింహాసనం వేయబడుతుంది. क्योंकि जब आएगा तो सिंहासन वहां पर डाला जाएगा। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की स्तुति हो। హల్లెలూయా. हालेलुया। అదే మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. మరలా. मार्कुस समाचार 11वां अध्याय 32वां वचन हम पढ़ेंगे। ఆయన త్వరగా రానున్నాడు ప్రియులారా. परमेश्वर के लोगों बहुत जल्द आने वाला ఆ है। దినమును గూర్చి, ఆ గడియను గూర్చి वो दिन के समय, वो दिन के विषय में और समय के विषय में తండ్రి తప్ప మరి ఎవ్వరును पिता के सिवा और कोई भी పరలోకమందుల దూతలైనను और स्वर्ग दूत हो కుమారుడైన ఎరుగడు. या पुत्र हो नहीं जानता। ఆమేన్. आमीन। మత్తయి సువార్త 24వ అధ్యాయము मत्ती 36వ सुसमाचार వచనంలో కూడా ఇదే మాట వ్రాయబడింది. 36 वचन में इसी बात को लिखा गया है। మత్తయి సువార్త 24వ అధ్యాయం मैथ्यू 24, 36 36వ వచనంలో ఇదే మాట వ్రాయబడి ఉంటుంది. इसी बात को लिखा गया है। 30. చాలు, హిందీలో కూడా చదువుకుందాం. 24:30. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. చాలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। లోకమంతా నెమ్మదిగాను సుఖముగాను ఉన్నదని అనుకున్నారు. क्योंकि संसार पूरा बहुत ही चैन से सुख से रहेंगे करके सोचे। 120 సంవత్సరాల వరకు నోవాహు ప్రచురిస్తూనే ఉన్నాడు. क्योंकि 120 साल तक नूह जो है प्रचार करता रहा, సువార్త ప్రకటించబడుతుంది. क्योंकि सुसमाचार प्रचार हो रहा है, ఎవరు కూడా నమ్మలేదు. लेकिन कोई भी विश्वास नहीं किए। ఇప్పుడును సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది. अभी भी सुसमाचार प्रचार हो रहा है, నోవాహు దినముల కంటే అధికమైన విరోధం ఈ దినములలో क्योंकि వచ్చింది. नूह के दिनों से भी अधिक जो आज के दिन विरोध में बहुत लोग उठ खड़े हैं। నోవాహును అపహసించారు, कि नूह को ऊपर ठट्टे में उड़ाए అపహసించారు. और उनके ऊपर ठट्टे में उड़ाए उनको। ఎందుకంటే ఆ తరము వారు జల ప్రళయం అంటే ఏంటో తెలియదు వారికి. क्योंकि वो उस समय के लोगों को जल प्रलय क्या है उनको नहीं मालूम, వర్షం అంటేనే తెలియదు. क्योंकि उस पीढ़ी को जो बारिश क्या है उनको नहीं पता। ఆది కాండం 9వ అధ్యాయంలో వెళ్ళిన తర్వాత వర్షాలు పడ్డాయి क्योंकि वो जो మామూలుగా. उत्पत्ति जो है 9वें अध्याय में जाने के बाद ही बारिश क्या है पता चला। దేవుని స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। వారికి వర్షం అంటే తెలియదు, क्योंकि उनको बारिश क्या है पता नहीं है। జల ప్రళయం అంటే అసలే తెలియదు. जल प्रलय कहने से और भी बिल्कुल भी पता नहीं है, నోవాహు గారు వాడ కడుతున్నది ఆ ఇంటి దగ్గర కట్టుకుంటున్నాడు. क्योंकि नूह जो जहाज को बांध रहा है अपने लिए, ఇంటి దగ్గర अब కట్టుకుంటున్నాడు. क्योंकि अपने घर का वहां बांध रहा है। హల్లెలూయా. हालेलुया। సముద్రం ఎక్కడ ఉందో, लेकिन समुद्र कहाँ है पता नहीं, ఓడలైతే సముద్ర ఒడ్డున కడతారు. क्योंकि जो जहाज जो है समुद्र के निकट ही रखेंगे। అందరూ కూడా ఆక్షేపించారు, क्योंकि सब जो है हंसी में उड़ाए, అందరూ ఆక్షేపించారు, और बहुत जो है हंसी में उड़ाए, నవ్వారు. क्योंकि हंसे ఇటు పిచ్చోడు అన్నారు, ये पागल है, పగలవాడు అన్నారు, और ये जो पागल है ఎన్నెన్నో అన్నారు. ये बहुत तरह तरह के बातें करे। ఇప్పుడు కూడా దేవుని సేవకుల్ని సువార్థికుల్ని అలాగే అంటున్నారు. अभी भी परमेश्वर के सेवकों को सुसमाचारक लोगों को भी ऐसे ही कह रहे हैं, చాలా నీచముగా అంటున్నారు. क्योंकि बहुत गंदे गंदे बात कर रहे हैं। దేవుని స్తోత్రం. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మరీ అధికంగా రెచ్చిపోయారు. और बहुत ही अधिक से उठ खड़े हैं विरोध में, ఆ నోవాహు అన్ని కూడా సహించాడు. लेकिन नूह सब कुछ सह लिया। 120 సంవత్సరాలు సహనముతో ఓర్పుతో
తను వాడ కట్టుకుంటూనే ఉన్నాడు, సువార్త చెప్తూనే और ఉన్నాడు. बहुत ही साहस से, बहुत ही दीर्घ शांत से, बहुत ही सहनशीलता से अपने जहाज को बांधता रहा और सुसमाचार प्रचार करता रहा। ఇదే ప్రియులారా, हाँ परमेश्वर के लोगों, మన రక్షణ రామను కట్టుకుంటూ ఉండాలి, और क्योंकि हमारे हमारे उद्धार का नाव को जो हमें पकड़े रहना है కట్టుకుంటూ ఉండాలి. और पकड़े रहना है। ఆమేన్. आमीन। సువార్త చెప్పుతూ ఉండాలి. और सुसमाचार प्रचार करते रहना है। మన రక్షణ నావ हमारा उद्धार का नाव కట్టుకుంటూ ఉండాలి, और बांधते रहना है సువార్త చెప్పుతూ ఉండాలి. और सुसमाचार प्रचार करते रहना है। నోవహు 120 సంవత్సరాలు చేశాడు. क्योंकि नून जो है 120 साल तक करता रहा। ఈ దినముల్లో దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి क्योंकि आज के दिन में परमेश्वर ने हमें जो उम्र दिया है, మనం రక్షించబడిన దినము మొదలుకొని हमें उद्धार पाने के दिन से लेकर ఆఖరి శ్వాస వరకు आखिर सांस तक మన రక్షణ రామను కట్టుకుంటూ ఉండాలి, हमारा उद्धार का जहाज को बांधते रहना है సువార్తను ప్రకటిస్తూ और ఉండాలి. सुसमाचार प्रचार करते रहना है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా, परमेश्वर की स्तुति हो। हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ గడియను గూర్చి, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. उस दिन का और समय से समय जो है पिता के सिवा और कोई नहीं जानता। నోవహు వాడలోనికి వెళ్ళే దినము వరకు नू जो है जहाज में चढ़ने तक పెండ్లి చేసుకొనిచ్చు, పెండ్లికి ఇయ్యబడుచు, నారు నాటుచు, అనేకమైన వ్యవహారాలు చేసుకొనిచ్చు, वो जो शादी करते हुए, शादी को देते हुए, अच्छे से खान पीन करते हुए, बांधते हुए, అన్ని చేసుకుంటూనే ఉన్నారు. सब कुछ करते हुए थे। అయితే लेकिन జలప్రళయము వచ్చింది, ఎవరికి తెలియలేదు. जल प्रलय आ गया लेकिन किसी को पता नहीं चला। అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండదు, उसी तरह मनुष्य का पुत्र का आगमन भी वैसा ही होगा, ఎవరికి తెలియదు. किसी को मालूम नहीं होगा। అదే ప్రభువే చెప్తున్నాడు, ये खुद प्रभु कह रहा है, ఆయనే వస్తాడు. वही आएगा। ఆయన చెప్తున్నాడు, నాకు కూడా తెలియదని. वो खुद कह रहा है कि मुझे भी नहीं मालूम, తండ్రి ఎప్పుడు పంపితే అప్పుడు ఆయన వచ్చేస్తాడు. क्योंकि पिता कब भेजेंगे तब वो आएंगे। కనుక మనము నోవాహు వలె మన రక్షణ నావను కట్టుకుంటూ ఉండాలి. लेकिन लेकिन जो है नूह की तरह हमारा उद्धार का जहाज को हमें बांधते रहना है నోవాహు వలె సువార్త ప్రకటిస్తూ ఉండాలి. और नूह की तरह जो है सुसमाचार प्रचार करते रहना है। సువార్త ఏంటి? सुसमाचार क्या है? నువ్వు ఎలా రక్షించబడ్డావు, कैसे उद्धार पाए, నీ రక్షణ గురించి నీ ఇతరులకు చెప్పడమే. तेरे उद्धार के बारे में दूसरों को बताना, ఆ రక్షణ ఎలా లభించిందో చెప్పడమే. कैसे तुम्हें उद्धार मिला। ఆమేన్, आमीन, హల్లెలూయా. हालेलुया। అదే ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురిస్తుంది ప్రియులారా. परमेश्वर के लोगों, अंजीर का पेड़ जो फल रहा है, అంజూరపు చెట్టు చిగురిస్తుంది. पत्ता खिल रहा है अंजीर के पेड़ లేతదై में, చిగురించినప్పుడు और जब पत्ते खिलेंगे వేసవి కాలం వచ్చినని తెలుసుకోండి. और पता मालूम कर लीजिए कि ग्रीष्म काल यहाँ समर डेज आ गया है। आमीन। हालेलुया। ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు చెప్పే, దేవుని సేవకులు చెప్పేది ఇదే. और सारे संसार भर में परमेश्वर के सेवक लोग कहने वाली बातें यही है। దేవుని రాకడ బహు సమీపములో ఉన్నది. परमेश्वर का आगमन बहुत ही निकट है। ఆయన ద్వారము దగ్గరనే ఉన్నారని చదువుకున్నాం. हम लोग पढ़े हैं परमेश्वर द्वार के निकट है। ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడు ఆయన. वो द्वार के निकट है। అందుకే ఇక్కడ ఏముంది? 33 వచనం. इसलिए 33 वचन में क्या लिखा है? మార్కు సువార్త 13 అధ్యాయం 33 వచనం. और वो 13वां अध्याय मार्कुस सुसमाचार 33वां वचन, జాగ్రత్త పడుడి, जागते रहो, सावधान रहो, జాగ్రత్త పడుడి, सावधान रहो, జాగ్రత్తపడుడి, మెలకువగా నుండి ఉండండి. ప్రార్థన చేయుడి. जागते रहो, మెలకువగా ఉండండి, जागते रहो, ప్రార్థన చేస్తూ ఉండండి. प्रार्थना करते रहो। ఆమేన్, आमीन, హల్లెలూయా. हालेलुया। మన రక్షణ నావను జాగ్రత్తగా हमारे उद्धार की नाव को बहुत ही संभाल कर बचाते हुए, మెలకువగా ఉంటూ जाग कर ప్రార్థన చేస్తూ ఉండాలి. प्रार्थना करते हुए रहना है। ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. वो समय कब आएगा तुम्हें नहीं पता। ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. वो घड़ी कब आएगा तुम्हें नहीं पता। ఎప్పుడు వచ్చింది అది? कब आया था? జనములు వారు పెండ్లు చేసుకొనిచ్చు, लोग अब शादियां పెండ్లికి विवाह करते ఇవ్వబడుచు, हैं, ఇండ్లు కట్టుచు. शादियों में देते हुए, अपने घर को बांधते हुए। 36 వచనం మళ్ళీ చదువుకుందాం. 36वें वचन में इसी बात को पढ़े हैं। 24 అధ్యాయం మత్తయి वो जो मत्ती सुसमाचार 26 24 और వచనం 36 वचन, మరోసారి చదువుకుందాం. एक बार फिर पढ़ेंगे उसी बात को।
36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। తండ్రి మాత్రమే ఎరుగును. केवल पिता ही जानता है మరి ఏ మనుషుడు కూడా తెలియదు. और कोई मनुष्य भी नहीं जानता। కనుక మీరు జాగ్రత్త పడుడి. इसलिए बहुत ही सावधान पूर्वक रहो, అది ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. क्योंकि वो कब आएगा नहीं मालूम। 39వ వచనం. జల 38, 39. 38, 39। జల ప్రళయము ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వెళ్ళు వరకు దినము వరకు వారు తినుచు వారు త్రాగుచు తినుచు త్రాగుచు పెండ్లి పెండ్లి చేసుకొనుచు చేసుకొనుచు పెండ్లికి పెండ్లికిచ్చు ఇచ్చుచు నుండి ఉండిరి. జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. ఎలా ఆమేన్. అలాగుననే మనుష్య కుమారుని కొట్టుకొని రాకడ పోయే వరకు ఎవరికి తెలియదు. क्योंकि जैसे जल प्रलय से पहले के दिनों में उस दिन तक नूह जहाज पर ना चढ़ा, उस दिन तक लोग खाते पीते थे और उनमें विवाह होते थे, और जब तक जल प्रलय आकर उस सब को बहा ना ले गया, तब तक उनको कुछ भी मालूम ना पड़ा। అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. वैसे ही मनुष्य का पुत्र का आना भी होगा, అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. वैसे ही मनुष्य का पुत्र का आगमन भी జల होगा। ప్రళయము వచ్చి వారిని అందరినీ కొట్టుకొని పోయింది. क्यों जल प्रलय आकर उनको सबको बहा ले गया। ఎవరు మిగిలారండి? कौन बच गए? నోవాహు, నోవాహు భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 और जो नूह, उसकी पत्नी, उसके 3 बेटे, उसके 3 बहुएं, बच गए केवल 8 जन। మనుష్య కుమారుని దినములు అలాగే ఉండును. मनुष्य के पुत्र के दिन के आगमन भी वैसा ही रहेगा। ఎలాగుండును? कैसे रहेगा? నోవాహు లాగానే ఉండును. नूह के दिनों के समय जैसा। ఎవరైతే తన రక్షణ నావను బాగా కట్టుకున్నారో, जो अपने उद्धार के नाव को या जहाज को अच्छे से बांधे, మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నారో, जो जागते रहकर प्रार्थना करते हैं, తన నావను భద్రంగా కాపాడుకుంటున్నారో, अपने नाव को कैसे अपने संभाल कर बचा कर रखे हैं, వారందరూ రక్షణ నావలో ఉంటారు. वही सब जो है उद्धार के जहाज में रहेंगे। ఆయన వచ్చినప్పుడు రక్షణ నావలో ఉంటారు. और वो जब आएंगे तो उद्धार के जहाज में रहेंगे। ఇక్కడ ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. यहाँ पर एक बात लिखा गया है, మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. 33 కింద 33 13 33. उस देखो जागते और प्रार्थना करते रहो, क्योंकि तुम नहीं जानते कि वह समय कब आएगा। ఆమేన్. హల్లెలూయా. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. क्योंकि वो समय कब आएगा तुम्हें नहीं पता। మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. जागते रहकर प्रार्थना करिए। మీ రక్షణ నావను జాగ్రత్తగా కాపాడుకోండి. आप अपने उद्धार के जहाज को बहुत ही संभाल कर बचा कर रखिए। ఇక్కడ ప్రభు మరొక మాట చెప్పారు. इधर प्रभु ने और एक बात को कहा, 34. 34वां वचन, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకుగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలముండును. ये उस मनुष्य की दशा है जो परदेश जाते समय अपना घर छोड़ जाए और अपने दासों का अधिकार दे और हर एक को उसका काम बता दे और द्वारपाल को जागते रहने की आज्ञा दे। ఏ కాలము? कौन सा समय? ఆయన వచ్చే కాలం. वो आने का समय। ఎవరా మనుష్యుడు? कौन है वो मनुष्य? యేసు ప్రభు. यीशु मसीह। ఆయన మొదట వచ్చారు. वो पहले आए, తన ఇంటిని తన దాసులకు అప్పగించారు. वो अपने घर को अपने दासों को दिया, అధికారం ఇచ్చారు. और उनको अधिकार भी दिया। ప్రతి వానికి వాని వాని పని అప్పగించారు. हर एक को उसके अनुसार उसको काम बताए, మెలకుగా ఉండమని చెప్పారు. और परमेश्वर ने कहा है कि जागते रहो। ద్వారపాలకునికి ఆజ్ఞ ఇచ్చి ఆయన ఇల్లు విడిచి దేశాంతరం పోయారు. एक द्वारपाल को जो है यह आज्ञा दी कि तुम जागते रहकर देख रेख करना। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ఆయన వచ్చినప్పుడు वो जब आएंगे, ఆయన ప్రతి ఒక్కరికి పని అప్పగించి వెళ్ళిపోయారు. ఆయన क्योंकि वो
हर एक को उनके अनुसार काम बताकर चले गए। అపోస్తలులకు అప్పగించారు ఆ పని. प्रेरितों को दिया है वह काम, అపోస్తలు తర్వాత వచ్చిన ఫాదర్స్ కి అప్పగించారు. और प्रेरितों के बाद आए वाले फादर्स को दिया తర్వాత है वो వచ్చిన काम, వారు తర్వాత ఒప్పించిన వారికి అప్పగించారు. और उसके बाद आए वाले उनको फिर ये काम 2000 సంవత్సరాల నుండి ఈ పని నడుస్తూనే ఉంది. 2000 साल से ये काम हो रहा है। మీరు మెలకుగా ఉండండి అని చెప్పి వెళ్ళారు ఆయన. और परमेश्वर ने कहा है तुम जागते रहो। తర్వాత ఇంకొకటి చెప్పారు, बाद में भी कहा, మీ యజమానుడు వచ్చే వరకు और तेरे मालिक आने మీరు तक అప్పగించిన పని జాగ్రత్తగా చేయండి అని చెప్పి तुम्हें जो వెళ్ళిపోయారు. काम सौंपा गया है बहुत ही सावधानी पूर्वक करना। ప్రభువే చెప్తున్నాడు ఈ మాట. ये खुद प्रभु ही कह रहा है, నీ యజమాని तेरा मालिक ఎప్పుడు వస్తారో తెలియదు మీకు, कब आएगा नहीं पता, కనుక ఆయన వచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. लेकिन जब आने तक का समय तक का बहुत ही ఇంటి सावधानी पूर्वक యజమానుడు रहिए। ప్రొద్దుట వస్తారో, और घर का मालिक कब आएंगे? सवेरे आएंगे ప్రొద్దు కుంకి వస్తారో, और सांझ को आएंगे, అర్ధరాత్రి వస్తారో, या आधी रात को आएंगे, కోడి కూసేటప్పుడు వస్తారో, या मुर्ग बांग देने के बाद आएंगे, తెల్లవారినప్పుడు వస్తారో. और सवेरे आएंगे, भोर को आएंगे। ఇన్ని సమయాలు చెప్పాడు ఆయన. और ये इतना समय को कहाँ है परमेश्वर యేసు ने? ప్రభు ఏ సమయంలో వస్తారో మనకు తెలియదు. क्योंकि यीशु मसीह कौन सा समय पर आएगा हमें नहीं पता, అందుకే మనం మెలకు కలిగి ఉండాలి. इसलिए हमें जागते रहना है। హల్లెలూయా. हालेलुया। ఆయన అప్పగించిన పనిని మనము జాగ్రత్తగా చేయాలి. वह जो परमेश्वर ने सौंपा है जिस काम को, वो काम को बहुत ही अच्छी तरह से करना है। ఇక్కడ అమూల్యమైనటువంటి ఒక వాక్యం రాయబడి ఉంది. यहाँ पर एक बहुमूल्य वचन लिखा गया है, 34 వచనం. वही 34वां ఆ वचन। మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి దాసులకు అధికారం ఇచ్చి वो अपने दासों को अधिकार देकर ప్రతివానికి వాని వాని పని నియమించి ప్రతివానికి हर एक को వాని వాని పని అప్పగించి उसका उसका काम देकर, మెలకువగా ఉండండి అని చెప్పాడు. और कहा कि जागते रहना। ప్రతివానికి, हर एक को, ఆమేన్. आमीन। మనందరికీ కూడా పని అప్పగించారు ఆయన. हम सबको परमेश्वर ने एक काम दिया है, వాని వాని పని అప్పగించారు. उनके उनके अनुसार उसके काम। పోయిన వారం చెప్పాను నేను, मैंने पिछले सप्ताह कहा, లేవీల పని లేవీలు చేయాలి, जो लेविया का जो काम करना है वो लेवी करना యాజకుల है, పని యాజకులు जो చేయాలి. याजक जो काम करना है वो याजक करना है। దేవుని స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। లేవీలు యాజకులు చేసే పని ప్రభు అప్పగించిన పని. और जो लेवी और याजक जो काम कर रहे हैं वो प्रभु ने दिया वाला काम है। ప్రతి వానికి వాని వాని పని అప్పగించి हर एक को उसके उसके काम के अनुसार काम देकर, మెలకుగా ఉండుడని చెప్పి जागते हुए रहने के लिए बोलकर, ద్వారపాలకునికి ఆజ్ఞాపించి द्वारपाल को आज्ञा देकर, దేశాంతరము పోయినట్టే ఆ దినముండును. वो जो देश परदेश चले गए ऐसा रहेगा वो दिन। హల్లెలూయా. हालेलुया। ఇంటి యజమానుడు ప్రొద్దు కుంగి వచ్చును, घर मालिक यहाँ बहुत सवेरे आएंगे, అర్ధరాత్రి వచ్చును, यहाँ आधी रात को आएंगे, ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. कब आएंगे हमें नहीं मालूम, కనుక మనం మెలకుగా ఉందాం. इसलिए हमें जागते रहेंगे। అక్కడ అంటున్నాడు 37 వచనంలో, इसलिए 37वां वचन में लिखा है, నేను 37, మీతో చెప్పుచున్నది. मैं तुमसे जो कहता हूँ, ఎవరితో చెప్తా? किससे कहता है? అపోస్తలులతో, क्योंकि वहां पर प्रेरितों से कहता है, ఆయన శిష్యులు చెప్పింది. उनके चेलों से कह रहा है, అందరితోనూ చెప్తున్నాను. मैं सबसे कह रहा हूँ। మనందరితో కూడా ప్రభు చెప్పుచున్నారు. हम सबसे परमेश्वर प्रभु हमसे कह रहा है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। మీ అందరితోనూ చెప్పుచున్నా, मैं तुम सबसे कह रहा हूँ, అందరితోనూ చెప్పుచున్నాను. सबसे कह रहा हूँ करके कह रहा है। మెలకుగా ఉండండి. जागते रहो। హల్లెలూయా. हालेलुया। మార్కు సువార్త 14:38 కూడా చదువుదాం. और 14:38 भी मार्कुस सुसमाचार भी पढ़ेंगे। 14:38. మీరు 14:38 శోధనలో ప్రవేశించకుండానట్లు जागते और ना परीक्षा में ना पड़ो, ప్రార్థన చేయండి. प्रार्थना करते रहो। ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. आत्मा तैयार है लेकिन शरीर दुर्बल है। దేవుని స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది, आत्मा हमेशा तैयार रहता కానీ है, శరీరం కొన్నిసార్లు సహకరించదు. लेकिन शरीर लेकिन कुछ समय पर सहकार नहीं करेगा। కనుక ప్రార్థన చేయటం మాత్రం మనం మర్చిపోకూడదు. इसलिए प्रार्थना करना ना भूलना। ఆఖరికి ఒక వాక్యం చదువుకుందాం. आखिर में एक वचन को हम पढ़ेंगे। అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనం చదువుకుందాం. थिस्सलुनीकियों को लिखा वाला पत्री में हम पढ़ेंगे। 5వ అధ్యాయం మొదటి దెస్సలోని. पहला थिस्सलुनीकी पत्री
సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. 4 నుండి నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు. చాలు. మత్తుగా ఆ. ఉండువారు మత్తుగా ఉందరు రాత్రి వేళ మత్తుగా ఉందురు. చాలు. पर है भाइयों, तुम तो अंधकार में नहीं हो, वह दिन तुम पर चोर के समय आ ना पड़े, क्योंकि तुम सब ज्योति के संतान और दिन का संतान हो। हम ना रात के हैं और ना अंधकार के हैं। इसलिए इसलिए हम दूसरों के समान सोते ना रहे, पर जागते और सावधान रहें। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో లేరు. क्योंकि उस दिन चोर के समान आने की तरह जो है तुम पर आ पड़ने की तरह మనము तुम तो చీకట్లో अंधकार में లేము. नहीं है, अंधकार में नहीं है हम। ఆమేన్. हालेलुया। మనము వెలుగులోనే ఉన్నాం. क्योंकि हम ज्योति में है, మనం ప్రభులో ఉన్నాం. हम प्रभु में है, ఆయన వెలుగులో మనం ఉన్నాం. क्योंकि उनकी ज्योति में हम है। మనము చీకట్లో ఉన్న వారము కాము. हम अंधकार में नहीं है, మనము భయపడనక్కర్లేదు. हमें डरने की जरूरत नहीं है। ప్రభు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. प्रभु कभी भी आए कोई बात नहीं, ఆయన రాక కొరకు మనం మెలకువ కలిగి ఉందాం. लेकिन उनके आगमन के लिए हमें जागते रहना है। ఇతరుల వలె నిద్రపోకుండగా दूसरों की तरह ना सोते हुए మెలకుగా ఉండి जागते रहकर, మత్తులు కాక ఉందాం. और जो बहुत ऊँघने की तरह नहीं रहना है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అపోస్తలుడైన పేతురు కూడా ఒక మాట చెప్తున్నారు. 4వ అధ్యాయం. प्रेरित पत्रस भी एक बात को कह रहा है। మొదటి పేతురు 4వ అధ్యాయము पहला पत्रस 4वां अध्याय 7వ వచనం. 4वां अध्याय 7वां वचन। ఆయన అయితే- ఆయన సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. ఆయన అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చాలు. सब बातों का अंत तुरंत होने वाला है, इसलिए संयमी होकर प्रार्थना के लिए सचेत रहो। స్వస్థ బుద్ధి గలవారై ये जो अच्छी बुद्धि पाकर మెలకువగా ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. प्रार्थना करने के लिए जागते रहना है। అపోస్తలుడైన పౌలు అదే మాట అన్నారు. प्रेरित पौल भी उसी बात को कहा। మత్తులు కాక ప్రార్థన చేస్తూ ఉండండి అన్నాడు और పౌలు. भारी नींद में ना पड़कर जो जागते हुए रहना के लिए कहा। మంచి బుద్ధి కలిగి ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి అని అచ్చి పేతురు బుద్ధి- గారు చెప్తున్నారు. अच्छी बुद्धि और संयमी होकर प्रार्थना करने के लिए पत्रस कहता है। ఎందుకు అలా చెప్తున్నారంటే क्यों ऐसे कह रहे हैं वे? మన విరోధి ఒకడు ఉన్నాడు. क्योंकि हमारा शत्रु वहां पर है। ఆ విరోధి నుండి మనము కాపాడబడాలంటే उस शत्रु से हमें बचना है तो మంచి బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. अच्छे संयमी बुद्धि पाकर जो है प्रार्थना करते रहना है। ఇక ముందుకు 8వ వచనం చదివితే और भी 8वें वचन हम पढ़ेंगे तो నిర్భరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవాలి ఎవరిని మింగుదనని వెదకుచూ తిరుగులాడుచున్నాడు. 8వ వచనం. पहिला पत्रस 4:8. सचेत हो और जागते रहो, क्योंकि तुम्हारा विरोधी शैतान गरजने वाले सिंह के समान इस खोज में रहता है कि किसको फाड़ खाए। మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. जागते रहकर प्रार्थना करना है, మన విరోధి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు. क्योंकि हमारा विरोधी हमेशा देखता रहेगा ఎవరు బలహీనలు దొరుకుతారా? कौन सा दुर्बल आदमी मिलेगा। హల్లెలూయా. हालेलुया। ఎవరు బలహీనలు దొరుకుతారా? कौन दुर्बल मिलेगा। ఎవరు మంచి బుద్ధి లేకుండా कौन संयमी ना होकर अच्छी मेलुको बुद्धि ना लेकोंडगा। होकर जो ना जागते हुए భయం లేకుండా ना डर के ఉంటారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ऐसे रहने वालों की खोज में रहता है। అందుకే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 16 అధ్యాయం 13 వచనంలో ఒక మాట చెప్తారు. और 16वां अध्याय 11 वचन में पहला कुरिन्थियों में पौलुस कहता है, మెలకువగా ఉండండి, जागते रहिए, విశ్వాసమందు నిలకడగా ఉండండి, विश्वास में स्थिर रहिए, పౌరుషము గలవారై ఉండండి, और अच्छे रोष से रहिए, బలవంతులై ఉండండి. और बलवंत से रहिए। మీరు చేయు కార్యములన్నీ तो जो कार्य कर रहे हैं ప్రేమతో చేయండి. प्रेम पूर्वक करिए। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఏమంటున్నారు ఇక్కడ? क्या कह रहा है यहाँ पर? మెలకువ కలిగి ఉండండి, जागते रहना है, విశ్వాసమందు నిలకడగా ఉండండి. विश्वास में स्थिर रहना है। ప్రేమైన దేవుని బిడ్డలారా,
परमेश्वर के लोगों విశ్వాసంలో స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. एक स्थिरता के विश्वास से रहना है, స్థిరమైన విశ్వాసం, एक स्थिर विश्वास, పట్టుదల కలిగిన एक విశ్వాసం. सख्त विश्वास। నా ప్రభు త్వరగా రానున్నాడు. मेरा प्रभु जल्द आने वाला నా है। ప్రభు కొరకు నేను వేచి ఉండాలి. मैं अपने प्रभु के लिए रुका हुआ हूँ, वेट कर ఆయన रहा ఏ हूँ। సమయంలో వస్తారో నాకు తెలియదు. वो कौन सा समय पर आएगा मुझे नहीं पता। ఆయన సాయంకాలం వస్తారు, वो सांझ को आएंगे, అర్ధరాత్రి వస్తారు, या आधी रात को आएंगे, తెల్లవారుజామున వస్తారు, या भोर को आएंगे, ఉదయకాలంలో వస్తారు. या सवेरे आएंगे, ఎవరికి తెలియదు. किसी को नहीं पता। కనుక నేను మెలకువ కలిగి ఉంటాను. इसलिए मैं जागता हुआ रहूंगा। అందుకే ఆ సోలమతి అంటుంది, इसलिए सुलेमती कहती है, నేను నిద్రించితేనే కానీ मैं सो रही हूँ लेकिन నా ఆత్మ మేల్కొని ఉన్నది. मेरी आत्मा जाग रहा है। ఆమేన్, आमीन, హల్లెలూయా. हालेलुया। పరమగీతాల్లో సోలమతి అన్న మాట ఇది. और श्रेष्ठ गीत में लिखा वाला बात है, నేను నిద్రించిదని గాని मैं सो रही हूँ लेकिन నా ఆత్మ మేల్కొని ఉన్నది. मेरी आत्मा जाग रहा है। ఆమేన్. आमीन। మన శరీరము నిద్రిస్తుంది ప్రియులారా. हाँ, अब है भाइयों, परमेश्वर के लोगों, हमारा शरीर सोएगा ఎందుకంటే దాని అలసట తీర్చుకోవడానికి क्योंकि నిద్రిస్తుంది. अपनी थकान को निकालने के लिए सोएगा। కానీ లోపల ఉన్నటువంటి దేవుడు పెట్టిన ఆత్మ लेकिन परमेश्वर अंदर जो रखा गया आत्मा తన ప్రియుని రాక కొరకు अपने प्रिय आगमन के लिए మేల్కొని ఉంటుంది. वो हमेशा जागता रहेगा। ఆమేన్. आमीन। అందుకంటే నేను నిద్రించింది కానీ నా ఆత్మ మేల్కొని ఉన్నది. इसलिए कह रही है, मैं सो रही हूँ लेकिन मेरी आत्मा जाग रहा నా है। ప్రియుని రాక కొరకు मेरे प्रिय की आगमन के लिए నేను మెలకు కలిగి ఉన్నాను. मैं जाग रही हूँ। అందుకే అపోస్తలుడైన పౌలు గారు అది అంటున్నారు, इसलिए प्रेरित पौलुस के कहता है, మెలకుగా ఉండండి, जागते रहो, ఆత్మలో మెలకు కలిగి ఉండండి, आत्मा में जागृत होना, విశ్వాసములో నిలకడగా ఉండండి, विश्वास में स्थिर होना పౌరుషము గలవారే और ఉండండి. रोष से रहना। ఇది అసలైన విశ్వాసం అంటే పౌరుషం. ये असल जो विश्वास जो है जलन से और रोष से। ఆమేన్. आमीन। నా ప్రభు కొరకు నేను పౌరుషంగా ఉంటాను. मेरे प्रभु के लिए मैं रोष से रहूंगा। నా ప్రభు కొరకు నేను విశ్వాసంలో నిలకడగా ఉంటాను. मेरे प्रभु के लिए विश्वास में स्थिर रहूंगा। ఆమేన్. आमीन। ఇది పౌరుషం కలగాలి విశ్వాసం. ऐसे रोष और जलन से रहना है विश्वास మీరు में। చేసే ప్రతి పని ప్రేమతో చేయండి. लेकिन जो जो कार्य करे हैं हर काम प्रेम पूर्वक करिए। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। మనం జాగ్రత్త పడి ఉందాం, बहुत ही सावधान से रहना है, మెలకువబడి ఉందాం, जागते रहना है ప్రార్థన చేస్తూ ఉందాం, और प्रार्थना करते रहेंगे, నమ్మకమైన వారిగా ఉందాము. विश्वास योग्य से रहेंगे। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। 12 లూకాసు వార్త 12 అధ్యాయము लूका रचित सुसमाचार 12वां अध्याय 44 వచనం ఆఖరిగా చదువుకుని ముగించుకుందాం. 44 वचन आखिर में पढ़ेंगे। అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచిన మీతో నిజంగా ఆమేన్. చెప్పుచున్నాను. ఆమేన్ చెప్దామా? आमीन कहेंगे एक बार। ఆమేన్. आमीन। అతడు वह ఎవరు? कौन? ఎవరి కొరకైతే మనము మెలకువగలిగి ప్రార్థిస్తూ జాగ్రత్త పడుతూ నమ్మకంగా ఉన్నామో जिस ఆయన వచ్చినప్పుడు जिसके लिए हम विश्वास योग से सावधानी पूर्वक जागृत होकर हम विश्वास योग बने रहे हैं, उसके लिए उनके लिए అతడు తనకు కలిగిన దాని అంతటి మీద మనలను ఉంచుతారంట. वह अपने सब संपत्ति पर अधिकारी ठहराएगा। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు మనం ఈ లోకంలో మనకేమీ లేకపోవచ్చు. अभी अभी संसार में बहुत कुछ नहीं हो सकता है, లోకము దాని సంపూర్ణతయు యెహోవావే. क्योंकि ये पृथ्वी और इसका परिपूर्णता यहोवा की है। లోకము దాని సంపూర్ణత అంతా కూడా మన ప్రభువే. क्योंकि इस पृथ्वी और उसकी परिपूर्णता यहोवा की है, ఆయనయే. क्योंकि उन्हीं का है, దాని మీద उसके ऊपर। ఆయన కలిగిన దాని మీద और वो जो परमेश्वर जिस 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 जो परमेश्वर का है, మనలను సొత్తుగా నియమిస్తారు. हमें अपने निज रूप में बदल देगा ఆయన ఆస్తి మీద మనలను ఆస్తికర్తలుగా నియమిస్తారు. और उनके संपत्ति के ऊपर अधिकारी ठहराएगा। దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, हाँ, इसलिए परमेश्वर के लोगों, సంఘమా
ప్రభు త్వరగా రానున్నాడు. कलिसिया प्रभु बहुत शीघ्र आने वाला है। మనము జాగ్రత్త పడదాం, हम सावधानी पूर्वक रहेंगे, మెలకుగా ఉందాం, जागते रहेंगे, ప్రార్థన చేస్తూ ఉందాం, प्रार्थना करते रहेंगे, నమ్మకముగా ఉందాం. विश्वास योग्य से रहेंगे। దేవుడు మనలను ఆయన రాక కొరకు ఆయత్తపరిచి స్థిరపరచునుగాక. परमेश्वर उनके आगमन के लिए तैयार रहे और स्थिर करे। ఈ వాక్యము మన వినికిడిలో ఆస్వాదించి దీవించునుగాక. ये वचन हमारे सुनने वाले के ऊपर आशीषित हो। ఆమేన్, आमीन। ఆమేన్. ఈ సమయంలో దేవుని సేవకురాలు వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు.